హలో ఫ్రెండ్స్, మన హనీ మొబైల్స్ కాడికి ఒక బ్రో కామెంట్స్ ఏం పెడతారంటే, ఒక్కొక్కరు అది మ్యాట్ రా కింద పడితే డిస్ప్లే పోతాను ఒకరు అంటారు, ఒకరు స్క్రీన్ కార్డుకు మ్యాట్కు తేడా లేదా అంటారు. అందుకని అన్నతోనే మాట్లాడిస్తున్నాను. అన్న ఏం చెప్తా అంటే, నేను ఎందుకంటే అది ఎంత దాన్ని ఎందుకు పగులుతుందో మీకు డీటెయిల్ తెలియడం లేదు. అంటే ఎందుకు పగులడం లేదా నాకు కూడా తెలియదు, ఎందుకంటే అన్న కూడా ఎవరో లేరు. సరే ఈరోజు వచ్చాడు, అన్న వచ్చాను, అందుకని మీకోసం నేను మళ్ళీ వచ్చాను. కామెంట్స్ పెడుతున్నారు, అందుకే డీటెయిల్గా చెప్పమని చెప్తానని వచ్చాను. అన్న మీరు చెప్పండి, అది ఎందుకు పగలదు? ఇది మ్యాట్ బ్రో, ప్లస్ రబ్బర్ టైప్ ఉంటుంది అనమాట. ఫోన్ మ్యాట్ కూడా తీసేస్తున్నాడు. రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి, రిమూవ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏం రీమార్క్ ఉండదు. ఇది రబ్బర్ టైప్ ఉంటుంది. మీరు కింద పగులుతుంది అన్నారు కదా, కింద మన పడేసాడు కదా, పగలేదు. ఇది ఎలా ఉంటుందని చూడండి ఒకసారి. ఇది రబ్బర్ టైప్ బ్రో, ఏం పగలదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనం అనుకుంటాం ఒక స్క్రీన్కి ఒక గీత కూడా పడలేదు. మన కింద పడేసాడు కదా, చూశారు కదా మీరు, ఒక గీత కూడా ఉండదు, డ్యామేజ్ కూడా అవ్వదు. ఓకేనా? ఈరోజు మళ్ళీ మనం మీకోసం చేయించగా మళ్ళీ నేను ఇంకోసారి చూపిస్తున్నాను మీకు మ్యాట్ ఎలా అనేసి. అన్నాడు చేస్తేనే మనకి ఇక్కడ కటింగ్ వస్తుంది. చూడండి బాగా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్స్ అడిగితే నేను మిన్సాలేసి నేను చెప్తాను. కానీ మీకు క్లారిటీ కోసం అన్నం చూపించారు. రబ్బర్ అనేది నీకు ప్రెషర్ పడితే బౌన్స్ అవుతుంది, మనకు రివర్స్ బౌన్స్ అవుతుంది. కాబట్టి మనకు ఏం అవ్వడం లేదు ఫోన్. అందుకనేసి అంతే. ఇప్పుడు దాన్ని ఏ షార్ప్ ఎడస్ పడితే ఏదో రబ్బర్ అనేది ఏదో కూడా ప్లాస్టిక్ పడినా కూడా రబ్బర్ పడినా లేకపోతే నీళ్ళు పడినా ఏదైనా పడినా కూడా కొంచెం డ్యామేజ్ వస్తుంది. అది మనకి ఇది రబ్బర్ ఏంటంటే బౌన్స్ అవుతుంది, డ్యామేజ్ ఏదైనా. అందుకనేసి మనకేం కావడం లేదు అట్లా. సో ఇది చూడండి ఒకసారి, సేమ్ నీడిల్ కట్ చేస్తే సేమ్ చూడండి ఎట్లా కట్ చేస్తారు ఏదనేసి చూడండి మీరే. మనకు సేమ్ అంటే మనలా కట్ చేసి వచ్చేసింది. ఇప్పుడు అన్నతో వేయిద్దాము చూడండి. వేస్తున్నాడు అన్న. సేమ్ అదే మ్యాట్ తీస్తున్నాడు, సేమ్ అదే లేయర్స్ తీస్తున్నాడు. చూడండి మనకు ఎట్లా అనేది కదా. ఇప్పుడు అన్న కొట్టి చూపిస్తారు చూడండి మళ్ళీ మీరు. స్క్రాచ్ పడినాయి, స్క్రాచ్ కూడా పడదు, గీతలు కూడా పడదు. అవన్నీ ఉంటాయి. నాట్ 30 మొబైల్ ఇది, రియల్మీ. ఇది ఏ మొబైల్ అయినా ఉంటుంది, మళ్ళీ రియల్మీనే కాదు, ఏ మొబైల్ కావాలంటే స్మార్ట్ వాచ్ మొబైల్ టోటల్ అన్ని వేస్తాం, ప్రతి మొబైల్ ఉంటుంది. హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ సతీష్ పడుచురి. వీడియో చూసారు కదా, ఇప్పుడు పోయింది ఇది చూపించాను. మళ్ళీ మీకోసం క్లియర్గా మ్యాట్ తీసి మరీ చూపించాను నేను. అంటే ఎందుకు పగలదని అన్నతో చెప్పించాను నేను. మళ్ళీ నేను చెప్తే కూడా బాగోదని మీకు అన్నతో చెప్పించాను నేను. వాళ్ళైతేనే మనకు కరెక్ట్ చెప్తారు, ఎందుకంటే వేసేటోళ్ళకు పని చేసేటోళ్ళకు వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ ఫీల్డ్ ఉన్నారు, వాళ్ళకి తెలిసి చెప్పించారు. అన్న ఏం చెప్తున్నాడు మీకు, అందుకే మ్యాట్ రబ్బర్ అది చెప్తున్నాడు. రబ్బర్ కాబట్టి అది పగలదు, అది మీకు వీడియో క్లియర్గా ఉండాలి. పై ఒకటి ఇది హనీ మొబైల్స్, నాగరాజ్పేట రవి థియేటర్ పక్కనే ఉంటుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి కావాలంటే డిస్ప్లే స్క్రీన్ మీద వస్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్ అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక ఫోను మ్యాట్ ఇవ్వడమే కాదు, ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనకు కాంబోలు మార్చాలన్నా, డిస్ప్లే ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఫోన్లో చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు 99.9% సక్సెస్ చేస్తారు. అంటే దాన్ని
సాల్వ్ చేసి రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ మనకు పైగా వెనకాల మనకు బ్యాక్ పౌచెస్, ఫ్లిప్ కవర్స్ కానీ, చార్జర్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ. మనకు స్క్రీన్ వెనకాల పౌచ్, ఫొటోస్ ఉంటాయి. అందరూ ఇప్పుడు చాలామంది ట్రెండింగ్లో ఉంటాయి, ఫోటోలు వేసుకుంటారు, అవి కూడా ఉంటాయి. మీకు ఎన్ని కావాలో కూడా ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, దీనికి కాల్ చేయండి అన్న రెస్పాండ్ అవుతారు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా రెస్పాండ్ అవ్వలేదన్నా మళ్ళీ కాల్ చేస్తారు, అన్న ఫోన్ చేశారు ఎవరన్నా అని కాల్ చేస్తారు, బిడ్స్ పెడతారు. అక్కడైతే నేనైతే పరంగా చెప్తాను, క్వాలిటీ అయితే బాగుంది. ఎందుకంటే ఫోన్కి అయితే ఇదిగోండి 2 ఫోన్లు నేను వేయించాను, 2 ఫోన్లు ఏమీ కాలేదు. 2 ఫోన్లు వేయించాను, 2 ఫోన్లు ఏమీ కాలేదు. సో మీరు ఏమనుకుంటా అంటే ఇది పోతుంది మ్యాట్ గ్యాప్ కామెంట్స్ ఒకటి పెడితే నాకు వెళ్ళడానికి నేను అతని కోసమనే వెళ్ళాను. మళ్ళీ చూడండి చదువుతాను, స్క్రీన్కి ఏం కాదు, ఇక్కడ డైరెక్ట్ కాంబోనే పోతాను. ఒకటి పెట్టినారు, ఒకరు పెట్టినారు, ఎవరో మళ్ళీ తెలియదు. మళ్ళీ ఇంకొకరు పెట్టినారు, ఒరే బాబు అది మ్యాట్ మీద కొడితే మ్యాట్ పగిలిపోతుంది, అలాంటి ప్రయత్నాలు చేస్తే నీ కాంబో డిస్ప్లే పగిలిపోతుంది. సో నువ్వు అలాంటి తెలియకోకుండా అప్లోడ్ చేయి మాకు వీడియోస్ అని పెట్టాడు. అడిగి నేను వెంబడి పెట్టాను రిప్లై, బ్రో మీ నెంబర్ ఉంటే పంపించండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి. మళ్ళీ అయితే ఎవరు మనకు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ అట్లా అంటే చాలా వరకు కాదు, ఎందుకంటే మ్యాట్ అది రబ్బర్ మీద ఏమవుతుంది, ఏదైనా మన రబ్బర్ పెడితే బౌన్స్ అవుతుంది. మనకి ఎప్పుడైనా కూడా మొబైల్ కానీ ఏదైనా రబ్బర్ మీద బౌన్స్ అయిపోతుంది. అందుకనేసి మనకి ఏం కావడం లేదు అక్కడంతే తప్పనిచ్చి, ఇంకోటి ఏం కాదు, మనకు రబ్బర్ పైన ప్రెషర్ పడినా ఇంకోటి కంటే బౌన్స్ అయిపోతుంది కాబట్టి మనకి ఏం కావడం లేదు. అందుకే నేను మళ్ళీ మార్పి చూపించాను, నేను మీకోసం మళ్ళీ పాత తీసి మళ్ళీ ఇంకోటి వేయించి చూపించాను, క్లియర్గా చూపించాను. ఇంకా మనకి యూవీ ప్రొటెక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను వేయించింది యూవీ ప్రొటెక్షన్ నేను వేయించింది. అదైతే మనకు యూవీ ప్రొటెక్షన్ లైట్ కూడా రాకుండా మనకి ఏదైనా బ్లూ లైట్స్ ఇట్లానే చేస్తే బాగుంటుంది. మనకు ఫోన్ హీట్ ఎక్కకుండా ఏం కాకుండా కూడా స్క్రీన్ హీట్ ఎక్కకుండా కొట్టుకుంటేనే బాగుంటుంది. సో మీరు వెళ్ళని ట్రై చేయండి. అది యూవీది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అది. ఇట్లా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ చూస్తారు, బాగా అయితే వ్యూస్ వస్తున్నాయి, కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నించండి. అట్లా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తే లైక్ ఖచ్చితంగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అట్లా థ్యాంక్ యూ.